మీ పేరేంటి సార్? మహేందర్. ఓకే, మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మీ అమ్మ నాన్న ఏమని పిలుస్తారు? ముద్దు పేర్లు వేరే సార్. పిలుస్తారు. అఫీషియల్ గా నాకున్న పేరు మహేందర్ మాత్రమే. పిలుస్తారు. చూడండి నేను చెప్ క్లారిటీ. మీ పిల్లలు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? డాడీ అని పిలుస్తారు. పిలుస్తారు. కానీ నా పేరు అది కాదు కదా, నా రిలేషన్ ఆయనతో. చెప్పేదేనండి సార్, నా రిలేషన్ సార్. ఇది మీరు చాలా వేదికలలో బోధించారు కాబట్టి ఫస్ట్ టైం చెప్తున్నాను. డామ్ క్లియర్ సార్. నేను చెప్పలేదు. మా అత్తమ్మ నన్ను ఏమని పిలుస్తుంది? అల్లుడు అని పిలుస్తుంది. అది చెప్పలేదు. మా తాత నన్ను ఏమని పిలుస్తాడు? మనవాడు. మీకు మహేందర్ పేరు ఎవరు పెట్టారు? రిలేషన్షిప్. మీకు మహేందర్ ఎవరు పెట్టారు? కన్న తండ్రి పెట్టాడు నాకు. దేవుడికి కన్న తండ్రి లేడు లేడు కాబట్టి మరి తండ్రి దేవుడు అల్లా అని ఎలా వచ్చింది? అల్లా అనేది పేరు కాదు. పేరు లేదని చెప్పండి. పేరు లేదు చెప్తున్నాను. మరి ఎలా అని ఎందుకు రాశారు ఈ ఖురాన్ లో? ఇప్పుడు మీది తప్ప, ఖురాన్ తప్ప. ఖురాన్ లో దేవుడి పేరు అల్లా అని ఎక్కడ ఉందో చూపించండి నాకు. ఇప్పటిదాకా మీరు చదివి వినిపించింది అదే కదా. పిలవండి, పిలవండి, నన్ను డాక్టర్ అని పిలవండి, నన్ను మోటివేటర్ అని పిలవండి, నన్ను సైకాలజిస్ట్ అని పిలవండి. నా పేరు సైకాలజిస్ట్ లేదు. అలాగే పేరుని క్లబ్ చేయొద్దు. చూడండి, ఇక్కడ పేరు కాదు సార్, నేను చెప్పేదేనండి. సిఫత్. సిఫత్ అంటే ఏంటిది? సిఫత్ అని అరబ్బీలు అంటారు గుణ లక్షణము. సరే, ఇప్పుడు మనం కొంత ఈగో పక్కన పెట్టేసి చాలా సూటిగా మాట్లాడేద్దాం ఒక విషయం. అసలు క్లారిటీ